పూజ చేస్తారు, పొద్దున్నే నైవేద్యం చేస్తాం. పొద్దున్నే నైవేద్యం చేసి తల్లికి పెడతాము. సాయంకాలం మళ్ళీ మగవాళ్ళు పూజ చేస్తారు. మగవాళ్ళు అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు కూడా చేస్తారా? మేము చేయము, మగవాళ్ళు చేస్తాం. ఇక్కడ చూడండి, ప్రజాకవి, తత్వికుడు, సామాజిక విప్లవకారుడు అనేసి యోగి వేమన్న. ఈయన వచ్చేసి విశ్వదాభిరామ వినురవేమ అనే ప్రతి పద్యాలు అయితే ఈయనే రాశారండి. సో మొక్కుబుళ్ళు ఉంటే ఏమన్నా వాళ్ళు విజిట్ చేయడానికి ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే రూమ్స్ అయితే రెంట్కి ఇస్తారంట. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇది వేమన్న మెమోరియల్ పార్క్ కూడా అంటారు. ఎందుకంటే మెమోరియల్ పార్క్ అంటే ఆయన. హాయ్, హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం అయితే వేమన్న కవి అయితే వినే ఉంటారు మీరు. సో మన పాఠం పుస్తకాల్లో అయితే మనం చదివాము విశ్వదాభిరామ వినురవేమ అనేసి. సో ఆ పద్యం రాసిన స్వయంగా ఆ కవి సమాధి అయితే ఈరోజు మనం చూడబోతున్నాం. ఇక్కడైతే చూడండి, యోగి వేమన్న అనేసి. ఇక్కడ లోపలికైతే వెళ్ళి మనము ఇక్కడ ఏముంది, ఆయన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, జీవ సమాధి అంటున్నారు, ఎంతవరకు నిజం అబద్ధం మొత్తం అయితే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరు లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే మనము కటారుపల్లి గ్రామంలో అయితే ఉన్నామండి. ఈ కటారుపల్లి గ్రామం అయితే ఎక్కడుందో మీకు తెలుసా? ఇది వచ్చేసి మనకు కదిరి నుంచి 12 కిలోమీటర్ల దూరము. అలాగే శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి యోగి వేమన్న గారి జీవ సమాధి అయితే ఉంది. ఆ సమాధి చూడడానికి అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి బయట మనకు స్టార్టింగ్లోనే ఒక యోగి వేమన్న గారి స్టాచ్యూ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాము, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. ఇక్కడ చూడండి, ప్రజాకవి, తత్వికుడు, సామాజిక విప్లవకారుడు అనేసి యోగి వేమన్న. ఈయన వచ్చేసి విశ్వదాభిరామ వినురవేమ అనే ప్రతి పద్యాలు అయితే ఈయనే రాశారండి. సో ఇది వచ్చేసి ఆయన సంతకం అనేసి అంటారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి ఏ ఊర్లో ఉంది, ఎక్కడ ఉంది, మొత్తం నేనైతే వీడియోలో అయితే డీటెయిల్స్గా అయితే చెప్తానమాట. మనకు కటారుపల్లి గ్రామం, ఇది వచ్చేసి మనకు కటారుపల్లి గ్రామం. ఇది మనకు కదిరి నుంచి మనకు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు కింద అయితే నాగదేవతలకైతే విగ్రహాల్లాగా అయితే ఇక్కడైతే పెట్టారనమాట పూజ కోసము. ఇక్కడ లోపల కూడా వేమన్న దగ్గర కూడా పూజలు చేస్తారంట. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. మీ పాప కూడా వస్తుంది, మీరు కూడా వస్తూ ఉన్నారు. ఎవరి నుంచి వచ్చినారు మీరు? నాయుడుపేట. ఎక్కడ అది? తిరుపతి జిల్లానా? పాప మనవరాలా? ఎందుకు వచ్చినారు ఇక్కడ? ఇక్కడికి వచ్చినారు అక్కడి నుంచి? ఫస్ట్ టైం రావడము? కులదేవుడు ఫ్యామిలీతో వచ్చినారా? ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో. ఓకే. ఇక్కడైతే చూడండి, వేమన్న కవి గారు రాసిన ప్రతి పద్యం అయితే ఇక్కడైతే రాసి పెట్టారనమాట. ఇంకోటి ఏమంటే విశ్వదాభిరామ వినురవేమ అనేసి ఆయన గారి సైన్ అండి. అంటే పద్యం అయితే రాస్తారు కదా, పద్యానికి అయితే ఇంకా మనం పేరైతే మనం సైన్గా రాస్తాం కదా. సో విశ్వదాభిరామ వినురవేమ అనేసి ప్రతి పద్యానికి ఆయన సైన్ లాగా అయితే చేసేవాళ్ళట. ఇక్కడ వచ్చేసి చూడండి, తలనీలాల్ అంటే పుట్టినెంటికలు ఉంటాయి కదా, వాళ్ళైతే ఇక్కడ కులదైవం అంట. ఈ వేమన్న కవి గారు కులదైవం అంట వాళ్ళకి. ఇక్కడికి వచ్చి వీళ్ళైతే తలెంటికలు అయితే ఇస్తున్నారనమాట. వీళ్ళు వచ్చేసి కాళాస్త్రి అవతల నుంచి వచ్చారనమాట. అంటే వాళ్ళకు కూడా తెలియదంట వాళ్ళ కులదైవం అనేసి. వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పి ఉంటే అది వాళ్ళు గమనించి మళ్ళీ వచ్చి ఇక్కడైతే తీశారనమాట. ఇక్కడ మీకు ఎంటికలు తీసే వాళ్ళ పేర్లు కావాలంటే, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావాలంటే అక్కడైతే ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ వచ్చి ఇక్కడైతే ఎంటికలు అయితే తీస్తున్నారు. ఇంకా కవిత్వాలు అంటారా, చూడండి పద్యాలైనా కవి అయినా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు రౌండ్ ఆఫ్ ఎన్ని గోడలు ఉన్నాయో రౌండ్ ఆఫ్గా అయితే అన్ని కవిత్వాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. వేమన్న గారైతే 17వ శతాబ్దానికి చెందిన వారు అంటారు. అంటే 1652 నుంచి 1725 వరకు ఈయనైతే జీవితకాలం. ఈయన వచ్చేసి కడప జిల్లాలో అయితే పుట్టారండి. ఈయన వచ్చేసి కొన్ని కవిత్వాలు రాశారు కదా, ఆ కవిత్వాల్లో కొన్ని భావాలు, కొన్ని అర్థాలు, ప్రతిదీ మనకు బతుకు ఎలా బతకాలి, ఇంకా చదువు ఎవరితో సమానము, మనం ఎవరితో సమానం, మనం చేసే పని ఏమి, మనం చేయాల్సిన పని ఏమి, ఇలాంటివి కొన్ని మనకు కావాల్సిన మాటలు అయితే ఈ పద్యాల్లో అయితే రాసి లాస్ట్లో అయితే విశ్వదాభిరామ వినురవేమ అనేసి ఆయన అయితే సైన్ అయితే చేసేవారనమాట. పూజ చేస్తారు, పొద్దున్నే నైవేద్యం చేస్తాం. పొద్దున్నే నైవేద్యం చేసి తల్లికి పెడతాము. సాయంకాలం మళ్ళీ మగవాళ్ళు పూజ చేస్తారు. మగవాళ్ళు అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు కూడా చేస్తారా?
మేము చేయము, మగవాళ్ళు చేస్తారు. మగవాళ్ళు మగవాళ్ళు మేము చేస్తాము, ఇట్లా పూజ టెంకాయ కొట్టిస్తాము. సాయంత్రం మగవాళ్ళు చేస్తారు, కొంచెం మా కొడుకు చేస్తాడు. లోపలికి ఎవరు వెళ్ళారా? పోతారు. పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, నీట్గా ఉంటే ఎవరైనా పోవచ్చు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది అక్క ఇది? ఇది 600 సంవత్సరాలు, 6 తరాలు. 6 తరాలు, 16వ శతాబ్దంది అంటారు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? మా పెద్దోళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారో తెలియదు మాకు. మా పెద్దోళ్ళు కాలం మీ తరతరాలుగా ఇక్కడే అంటే మీ పూర్వీకులు? నలుగురున్నారు బాగా. ఓకే, 4వ తరమా ఇది? 6వ తరం ఇదే మీది. ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఆ అక్క వాళ్ళు అయితే వాళ్ళ తరతరాలుగా వీళ్ళైతే ఇక్కడే పూజలు చేసుకుంటూ అయితే వీళ్ళైతే ఇక్కడే జీవనం సాగిస్తున్నారంట. ఇంకా లోపలైతే పూజలు అయితే జెంట్స్ మాత్రమే, మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఇంకా లేడీస్కి అయితే అలౌడ్ లేదు. అలౌడ్ ఉంది కానీ పూజలు మాత్రము జెంట్స్ మాత్రమే చేస్తారంట. ఇంకా వీళ్ళైతే వచ్చిన వాళ్ళకి పద్ధతులు, అక్కడ ఆచారాలు ఎలా చేయాలి ఏమి అనేసి వీళ్ళైతే లేడీస్, ఇంకా ఈ అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా అయితే చూపిస్తారంట, చెప్పిస్తారంట. ఇంకా సమాధి అయితే ఇదేనండి. లోపలైతే ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే నీట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ లోపలికైతే వెళ్ళొచ్చు. ఇంకా పూజ చేయడానికి మాత్రమే మగవాళ్ళు మాత్రమే చేస్తారు అనేసి అయితే అన్నారనమాట. చూడండి, ఇదే వేమన్న సమాధి అయితే జీవ సమాధి. ఇక్కడ అయితే లోపలైతే ఉందన్నమాట వేమన్న సమాధి. చూశారు కదా మీరు. ఇప్పుడు రౌండ్ ఆఫ్ అయితే ఇలా ఉంది, మనకు చూడొచ్చు మీరు. సో చాలా బాగా కట్టి ఇక్కడైతే మెయింటెనెన్స్ అయితే చాలా బాగా నీట్గా అయితే పెట్టారనమాట. ఇంకా అటు సైడ్ అయితే గెస్ట్ హౌసెస్ ఉన్నాయంట రెంట్కి ఇచ్చేటివి. వెళ్ళి అది కూడా చూద్దాం మనము. ప్రతి గోడ పైన గ్యాప్ లేకుండా ఒక లైన్ మొత్తం చూడొచ్చు మీరే. ఇక్కడ చూడండి మొత్తం కవిలే అవి, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాలన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతి పద్యానికి ఒక్కటే సైన్. ఇక్కడైతే చూడండి డమరుకం సినిమాలో నాగార్జున డమరుకం వాయిస్తారు కదా, సో అలాంటి డమరుకం కూడా ఓల్డ్ది ఉంది ఇక్కడ. ఎన్నేళ్ళదో తెలియదు, సో చాలా పాతగా అయితే ఉంది చూడండి. ఓ మై గాడ్, సౌండ్ అయితే బాగా వస్తుంది. వాయిస్తే సౌండ్ ఢమఢమ అని వస్తుంది. ఒకసారి విందాం ఉండండి మనం సౌండ్. ఓ మై గాడ్, చాలా బాగుంది. ఇంకా అటు గెస్ట్ హౌసెస్ దగ్గరికి అయితే వెళ్దాం రండి మనం ఇప్పుడు. సో మొత్తం గోల్డ్ అండ్ గోల్డ్, వైట్ అండ్ వైట్ నీట్గా అయితే పెట్టారనమాట. ప్రతి చోట ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. చాలామంది పడతారండి ఇక్కడ. అంటే సండేస్ ఎక్కువగా వస్తారంట ఇక్కడ విజిటింగ్ చేయడానికి. ఇంకా కులదైవం అని భావించే వాళ్ళు చాలామంది ఇక్కడ పుట్టినింటికలు తీయడము, వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్ళడము, దర్శించుకొని ఇలా అయితే చాలామంది వస్తారంట. మట్టిలోన బుట్టి మట్టిలోన బెరిగి, చూడండి మట్టిలోనే తిరిగి మునుజుడయ్యే ఇలాంటి కవిత్వాలు చాలా ఉన్నాయండి ఇక్కడ. వేమన్న కవి గారు రాసిండే కవిత్వాలు ఇలాంటివి కాదు. సో చాలా ఫేమస్ అవి. ఇప్పటికి కూడా బుక్కుల్లో చిన్నపిల్లలు అయితే ఇప్పటికి కూడా చదువుతున్నారు అవి. ఇంకా ఇక్కడ పార్క్ అయితే ఉంది, ఒకటి చూద్దాం మనము. ఇప్పటికి కూడా వేమన్న కవి రాసిండే కవిత్వాలు ఇప్పటికి కూడా చిన్న పిల్లలు, పెద్ద 10th వరకు అనుకోండి అందరూ చదివిన వాళ్ళే ఇప్పుడు కూడా చదువుతున్నారు అనుకోండి. తెలంగాణ, మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తము విశ్వదాభిరామ వినురవేమ అనేది ఒక సైన్ అండి. వేమన్న కవి గారిది ఒక సైన్. సో ఆ సైన్ ఉన్న కవిత్వం ఏదైనా కానీ వేమన్న గారు రాశారు అనేసి నమ్ముతారు. ఇంకా ఇక్కడ గోడలపైన మొత్తం చూశారు కదా, ఎక్కడ చూసినా కానీ ఆ కవిత్వాలే ఉన్నాయి మనకు. కానీ నీట్గా అయితే చాలా బాగా పెట్టారు. ఇంక విజిటింగ్ ప్లేస్ లాగా అయితే చేసి పెట్టారు మొత్తము. పార్కు, మనకు ఇక్కడ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. మనకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయంట. ఇంకొకటి ఏమంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి అంటే టైం స్పెండ్ చేయడానికి, ఫ్రీగా వచ్చి ఉండడానికి ఇక్కడ అలా అయితే రెంట్కి ఇవ్వరంట. ఎవరైనా కానీ ఇక్కడ వేమన్నా గుడిని అయితే ఎవరైనా దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు, మొక్కుబళ్ళు ఉంటే ఏమన్నా వాళ్ళు విజిట్ చేయడానికి ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే రూమ్స్ అయితే రెంట్కి ఇస్తారంట. ఇక్కడ మిగతా వాళ్ళకైతే ఇవ్వరు. ఇది మొత్తం గ్రీనరీలో చాలా అంటే చాలా బాగుంది మొత్తం చూడండి. ఇక చిన్న పల్లెటూరు అండి ఇది. చిన్న పల్లెటూరులో అయితే వేమన్న కవి గారి జీవ సమాధి అయితే ఇక్కడుంది. అందరూ అనుకుంటా చాలా దూరం ఎక్కడెక్కడ ఉందనుకుంటారు. సో వేమన్న కవి గారి సమాధి అయితే మనకు మదనపల్లికి చాలా దగ్గరలో ఉందండి. జస్ట్ 92 కిలోమీటర్స్లో అయితే ఉంది. ఇది మనకి తెలియదు చాలామందికి. వేమన్న కవి గారు అనేసి తెలుసు కానీ వేమన్న కవి గారి జీవ సమాధి ఎక్కడ ఉంది అనేసి ఎవరికి తెలియదు. అది చూపించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చానన్నమాట మీ అందరి కోసం. ఇంకా ఇక్కడైతే చూడండి గెస్ట్ హౌసెస్ అయితే చాలా బాగున్నాయండి. అసలు చూస్తుంటే వేరే లెవెల్లో ఉందనుకోండి. నీట్గా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఎవరికి రెంట్కి ఇవ్వలేదంట. ఇంకా మొత్తం ఇవన్నీ పాడైపోయినాయంట. ఇవన్నీ రెడీ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకా
ఇక్కడ వచ్చేసి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ చాలా ప్రదేశాల నుంచి అయితే వస్తారంట అండి. ప్రత్యేకంగా ఏమంటే ఇక్కడ చిన్న పిల్లలకైతే స్కూల్ టూరిజం లాగా అయితే పిలుచుకొని వస్తారంట. ఎందుకంటే పిల్లలకి నాలెడ్జ్ కోసం. ఇంకా పిల్లలకైతే ఆల్మోస్ట్ వాళ్ళైతే బుక్కుల్లో అయితే వాళ్ళకి పాఠాలు అయితే చెప్పిస్తూ ఉంటారు కదా, పద్యాలు చదివే ఉంటారు. ఆ పద్యాలు రాసిన వాళ్ళు ఎవరు, ఆయన ఎక్కడుంటారు ఏమి అనేసి ఈ పిల్లలకు అవగాహన కోసం అయితే ఇక్కడికైతే పిలుచుకొని వచ్చి విజిటింగ్ అయితే చేసుకొని వెళ్తారంట. ఒక్కొక్కసారికి బస్సుల్లో వచ్చారంటే ఒక 200-300 మెంబర్స్ అయితే వస్తూ ఉంటారంట ఇక్కడికి. చాలామంది వచ్చి ఆల్మోస్ట్ 2 days బ్యాక్ అయితే చాలామంది వచ్చి వెళ్ళారంట. మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం తక్కువగానే, అసలు చాలా తక్కువ క్రౌడ్, మామూలు టైంలో అయితే ఫుల్గానే ఉంటారంట. మనము వేమన్న కవి గారి సమాధి దగ్గర చూస్తే అలాంటిది ఏమీ లేదు అక్కడ. ఇక్కడ చూస్తే చాలా బాగుంది. లోపలికి వస్తే మనము గెస్ట్ హౌసెస్ మొత్తం చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇక్కడైతే. వేరే లెవెల్లో ఉంది లొకేషన్ అయితే. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది, వేరే లెవెల్లో ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ మొత్తం గ్రీనరీలో గోల్డెన్ రెడ్లో హౌసెస్ అయితే, పెంకుటిల్లు ఉంటాయి కదా ఓల్డ్ మోడల్లో, అలాంటి పెంకుటిల్లు ఉన్నట్టు ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇక్కడ గ్రీనరీ కూడా వచ్చి ఇక్కడ భోంచేసుకోవడానికి, కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుందండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది నాకు తెలిసి. చెట్లకైతే వాటర్ పెట్టి ఇంకా ఇక్కడ నీట్నెస్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఉండడానికి కానివ్వండి, మనకు గెస్ట్ హౌస్ బాడీకి రెంట్కి తీసుకున్నా కానీ చాలా బాగుంది ఇక్కడైతే. రీసెంట్గా అయితే ఇక్కడ వేమన్న గారి జయంతి అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేసి 19 జనవరికి అయితే జరిగింది. ఆ రోజు ఫుల్ అయితే వచ్చారంట పబ్లిక్. ఇంకా హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, చాలా దూరం నుంచి అయితే వస్తున్నారంట. చూడండి, విశ్వకవి యోగి వేమన్న స్మారక మందిర ఆధునిక ప్రారంభోత్సవం అంటే ఇక్కడ వచ్చేసి ఆయన జయంతి తేదీ వచ్చేసి చూడండి 19/1/2026లో అయితే జరిగిందనమాట. అప్పుడు పబ్లిక్ ఫుల్గా వచ్చిందంట. ఇప్పుడు ఇక్కడ మొత్తం పెండింగ్ ఉండే పనులన్నీ ఫాస్ట్గా అయితే జరుపుతున్నారనమాట. చాలామంది విజిటింగ్కి అయితే ఈ మధ్య వస్తున్నారంట. ఇంకా సోషల్ మీడియా ఉంది కదా, ప్రతిదీ ఫేమస్ అయితే చేసేస్తుంది. ఇంకొకటి ఏమంటే ఇది వేమన్న మెమోరియల్ పార్క్ కూడా అంటారు. ఎందుకంటే మెమోరియల్ పార్క్ అంటే ఆయన జ్ఞాపకార్థం. ఇక్కడ చూడొచ్చు మీరే, వేమన్న విహారం, వేమన్న మెమోరియల్. నేను చూపిస్తాను చూడండి, చూస్తున్నారా? ఇంకా ఇటు సైడ్ నుంచి సేమ్ ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ నుంచి కూడా మనకు సేమ్ అయితే ఎంట్రన్స్ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఇక్కడ గెస్ట్ హౌస్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఇది కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడండి. చెట్లన్నీ పెంచుతున్నారు. చెట్లు ఎవరైనా పెంచాల్సిందేనండి బాబోయ్, చెట్టు లేకపోతే మనిషి బతకలేడు. మరి చూశారు కదండి యోగి వేమన్న కవి గారి చెప్పిన హిస్టరీ అయితే చూశారు కదా. వీడియో ఎలా అనిపించిందో, వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.